గురుగారు మరి ధనుసు రాశి వారికి వచ్చేసి ఈ సెప్టెంబర్ మాసంలోని మరి వీరికి ఎలా ఉండబోతుంది? అలాగే వీరి యొక్క గ్రహస్థితి కూడా ఈ సెప్టెంబర్ మాసంలో ఎలా ఉంటుంది అంటారు గురుగారు? ఈ యొక్క ధనుస్సు రాశి మూలా నక్షత్రము 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. ఇవన్నీ కూడా ధనస్సు రాశిలో యొక్క అంతర్గతంగా ఉంటాయి. ఈ ధనుస్సు రాశి వారికి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా శని వక్రగతి ద్వితీయ స్థానం ముందు చూడటం, తర్వాత రాహు 4లో ఉండటము, ఈ 6లో గురువు, 7లో కుజుడు, అట్లాగే 8 తదుపరి 9లో బుధుడు, 10లో రవి ఉత్తరార్ధం నుంచి, అట్లే శుక్రుడు కేతు 10 రాశిలో సంచారం. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా కుటుంబ మూలకంగా అశాంతి అనేది కొద్దిగా కనబడుతుంది. బంధుమిత్రులు కలిసిపోయే తత్వంగా ఉంటారు. తర్వాత వీళ్ళకి కొంత శత్రుక్షయం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మళ్ళీ వీరికి కొత్త ఏదైనా వ్యాపారాలు కానీ విస్తరింపజేయటము, లేకపోతే కొత్తమైనటువంటి బాధ్యతలు తీసుకోవటము అనేది ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా బంధుమిత్ర సమాగమం, సౌఖ్యత, నూతన వ్యవహారాలు పాల్గొనటము, ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి ఈ యొక్క రాశి వారికి. ముఖ్యంగా చెప్పాలంటే శని ద్వితీయ స్థాన సంచారం వక్రగతి ఉండటం వల్ల మంచి సత్ఫలితాలు ఇస్తున్నారు. కుటుంబం మూలంలో కొద్దిగా అశాంతం చెప్పన్నాను కాబట్టి కుటుంబంలో ఉండేటువంటి ప్రతి విషయాన్ని పూసగొట్టించినట్టు చెప్పడం వల్ల వాళ్ళకి నచ్చకపోవచ్చు. కాబట్టి ఎంతవరకు అంతవరకు చెప్పండి. తర్వాత స్థిరాస్తుల్లో కానీ చరాస్తుల్లో కానీ వివాదాలు వస్తే సంయమనం పాటించండి. తర్వాత ధనపరమైన కొంత చికాకులు అనేవి ఉంటాయి. ఇచ్చిన వాళ్ళు ఇవ్వకపోవడం, డబ్బు మరిగడ, వాళ్ళని వేధించటం, ఇవన్నీ జరుగుతుంటాయి. రాహు కూడా చతుర్థ స్థానం సంచారం వల్ల తల్లికి అనారోగ్యం అనేది చెప్పే అవకాశం ఉంటుంది. జాగ్రత్త చూసుకోవడం మంచిది. ఈ చతుర్థ స్థానంలో రాహు వల్ల ముఖ్యంగా కడుపులో మంట, అతిశారం ఇటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ గురుడు 6లో సంచారం వల్ల ముఖ్యంగా భుజాలు ఖచ్చితంగా నొప్పులు ఉంటాయమ్మా. భుజాల నొప్పులు రాకుండా చూసుకోండి. అట్లాగే ఈ గురుడు సంచారం వల్ల 6వ స్థానంలో ఊబకాయంగా పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ యొక్క కుజుడు 7వ స్థాన సంచారం, కుజుడు కూడా ఎదుటితో మనిషి మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి వ్యవహరించడం మంచిది. వాడితో మాట్లాడేటప్పుడు కోపంగా మాట్లాడకుండా నార్మల్గా మాట్లాడడం మంచిది. ఒక మనిషి ఒక మెట్టు తగ్గినా కానీ. అట్లానే ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా బుధుడు కూడా మంచి స్థానంలో ఉన్నాడు, 9వ స్థానంలో. కాబట్టి బుధుడు యొక్క అనుగ్రహం వల్ల కూడా మంచి ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. తర్వాత శుక్రుడు వీళ్ళకి 10లో ఉన్నాడు, నీచ స్థితి. కొత్త పరిచయాలు ఏర్పడటం, కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పడటం వల్ల జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని నమ్మించినట్టే నమ్మించి మోసం చేసే అవకాశం ఉంటుంది. తర్వాత కేతువు కూడా 10లో ఉన్నాడు కాబట్టి వ్యాపారంలో ఇబ్బందులు వచ్చినా వాటిని ఏదో లైట్గా తీసుకొని వదిలేయటం మంచిది, కానీ దాని మనసులో తీసుకోవటం వల్ల అశాంతి వాతావరణం ఏర్పడడం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనసుకి నొచ్చుకోకుండా నార్మల్గా తీసుకోండి, ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా కష్టతరంగా. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి గుడికి నిత్యం వెళ్ళటం మంచిది. ప్రతిరోజు కూడా దినచర్యగా పెట్టుకోవటం. దత్తాత్రేయ స్వామి గురు చరిత్ర పారాయణం చేయటం కుటుంబంలో అశాంతి తొలగుతుంది. మొత్తం మీద నవగ్రహ ధాన్యాలు వీళ్ళంతా కూడా తీసుకొని ఒక 27 ప్రదక్షిణాలు నవగ్రహాల గుడికి కానీ ఇంట్లో కానీ ప్రదక్షిణాలు చేసేసి ఆ మూట గట్టి నవధాన్యాల్ని ఎక్కడైనా పారే నీటిలో బెల్లంతో కలిపి వేయటం వల్ల మంచి సత్ఫలితాలు గోచరిస్తాయి ధనుస్సు రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో.